నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎంపీ డీకే అరుణ దేవరకద్రలో నిర్వహించిన కృతజ్ఞత సభలో డీకే అరుణ వెల్లడి సిద్దిపేటలో న్యాయవాదిపై దాడి హేయమైన చర్య అన్న జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడిన పోలీసుపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ ముదిరాజులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఎంపీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు డీకే అరుణ తెలిపారు దేవరకద్ర నియోజకవర్గంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆమె పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఆమె తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మహబూబ్ నగర్ పార్లమెంటులో గ్రామ స్థాయి నుండి జిల్లాల స్థాయి వరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలన్నారు తమ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ రోజు రోడ్లు అవుతున్నాయి రోడ్ల నిర్మాణం అవుతుంది నేషనల్ హైవేస్ పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ రోజు ఎలాంటి అభివృద్ధి అయ్యే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి గాని ముద్రా లోన్లు గాని చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు ముందుకు పెట్టడానికి వచ్చినా పెద్ద పరిశ్రమలు ముందు పెట్టడానికి వచ్చినా ఏ పరిశ్రమల కోసమైనా ఎవరైనా ముందుకు వస్తారంటే వాళ్ళకి ఈడబ్ల్యూ కింద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కింద అనేక రకాలుగా సబ్సిడీస్ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది స్వయం ఉపాధి కాకుండా ఎంతో మందికి ఉపాధి కలిగించేటటువంటి విధంగా ఈ రోజు ముందుకు రావాలి యువత అని చెప్పి రావాలి కొత్తగా పారిశ్రామిక రంగంలోకి కొత్తగా యువత ఎంటర్ కావాలని అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది గ్రామీణ ప్రాంతాల రూరల్ ఏరియాస్ లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తా ఉంది ఈరోజు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు లోన్లు ఇప్పించి వారికి అన్ని రకాలుగా సహకరించి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక గుండు సూది తయారు చేయాలన్నా ఒక గుండు సూదైనా ఈరోజు బయట దేశాలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితుల నుంచి అధిగమించినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉత్పాదక రంగాలలో మనం అభివృద్ధి సాధిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన దగ్గర కూడా అలాంటి ప్రోత్సాహాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్న అవగాహన కలిగి ఉన్న పెద్ద ఎత్తున అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు గ్రామీణ ప్రాంతానికి అవగాహన కల్పిస్తూ ఆ యొక్క పథకాల కింద ఏ విధంగా లబ్ధి పొందాలి ఏ విధంగా మనం వారికి లబ్ధి చేకూరుతాము పథకాలు ఏమేమి ఉన్నవి ఏ విధంగా సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలి ఏ విధంగా స్వయం ఉపాధి రంగాల్లో మేలుకూర్చాలి అటువంటి అంశాల పైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిన ప్రతి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ పథకాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమి ఇచ్చినా మరుగున వేసి అన్ని తామే ఇచ్చినామని చెప్పుకొని ప్రచారం చేసినాం ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ అదే దారిలో పోయేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు ఇప్పుడిప్పుడే ప్రజల్లో మన పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది మన పార్లమెంటులో ఇంకా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారానే పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతా ఉందంటే పేదవాళ్ళకు ఉచిత బియ్యమే గాని అంగన్వాడీలో భోజనమే గాని పాఠశాలలో మధ్యాహ్న భోజనమే గాని ఆసుపత్రులలో NHM కింద పెద్ద ఎత్తున హెల్త్ సర్వీసెస్ గాని
ఇవాళ ఆసుపత్రుల్లో అప్గ్రేడేషన్ కింద ఆసుపత్రుల్లో కొత్త వైద్య సేవలు రావడమే కానీ, కొత్త డాక్టర్ల నియామకమే కానీ, అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మున్సిపాలిటీల నిధులు కానీ, గ్రామాల్లో నిధులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, రైతు వేదికలు కానీ, ఇట్లా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి సాధిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలు ఏదైతే ఫ్రీగా ప్రతి సంవత్సరం వైద్య సేవల కోసం ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అవకాశం ఉందో అక్కడ కనుక ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు సేవ చేసుకుంటే 5 లక్షలు ఉచితంగా ఆ పేదవారికి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము 10 లక్షలు ఇస్తామని చెప్పుకుంటుంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చే 5 లక్షలతో కలిపి వాళ్ళు 10 లక్షలు అని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చే 5 లక్షలతోనే దాదాపు 90% మందికి వైద్య సేవలు అందుతాయి. ఎక్కడ అలా కొర ఏదో కొంత మూల 10 లక్షలు దాటిన వాళ్ళకి తప్ప అన్ని కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కిందనే ప్రజలకు సేవలు అందుతున్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అన్ని విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాన ఈ యొక్క పథకాల పైన మనం అవగాహన కలిగించుకుంటూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, ఇగో మీరు ఈ పథకంలో నమోదు చేసుకోండి, మీకు ఈ పథకం వస్తుంది, మీకు ఈ ఇన్సూరెన్స్ ఉంది, ఈ పథకం కింద ఈ విధంగా మీకు లబ్ధి జరుగుతుంది, ఇగో మహిళలు చిన్న ఆడపిల్లలు ఉన్నారు, ఇగో ఈ పథకం ఉంది, దీని కింద మీకు ఈ లబ్ధి జరుగుతుంది. ఈ ఎటువంటి పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మన కార్యకర్తలు గ్రామాన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మాట సహాయం కూడా కాదు, మాట సహాయం చేసినా కూడా ప్రజలు మనకు అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ మాట సహాయం చేసిగో ఇది చేసుకుంటే నీకు ఇది వస్తుందని చెప్పి ఒక అవగాహన కల్పించినా కూడా అవునుగా పలానా చెప్పింది నేను చేసుకున్నా అనేటటువంటి విధంగా ప్రజలు మనను అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజలు సేవకు ఏనాడైనా ప్రతి ఆ గ్రామంలో ఇచ్చినటువంటి ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తారో, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారో తప్పకుండా వారికి ప్రజలు గుర్తింపు ఇస్తారని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి మన ప్రతి కార్యకర్త కూడా మరి పని చేస్తేనే మనం లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత ముందు పద్మజ గారు చెప్పిండ్రు, పార్టీ బలం కొంత, మన బలం కొంత, పరిస్థితుల ప్రభావం కొంత, ఇవన్నీ కలిస్తేనే మనం విజయం సాధిస్తాం. ఆ విజయం కోసం మనం అహర్నిశలు పనిచేసి స్థానిక సంస్థల్లో ప్రతి ఎన్నికల్లో ఈరోజు సర్పంచులు కానీ, రేపు వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలందరూ నడుం బిగించి ముందుకు వెళ్ళండి. మీ వెనుక అరుణమ్మ ఖచ్చితంగా నిలబడతారు, మీ అంతకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తామా. పార్టీని బలోపేతం చేసుకుంటేనే రేపు మన సర్పంచ్ ఉన్నాడు, ఇంకో మన ఎంపీటీసీ ఉన్నాడు, ఇంకొక ఆ ఊళ్ళో మా సర్పంచ్, ఆ ఊళ్ళో మా ఎంపీటీసీ, ఇంకో జెడ్పీటీసీ మండలంలో అని చెప్పుకునేటటువంటి విధంగా మన కార్యకర్తలు గర్వంగా నేను భారతీయ జనతా పార్టీ సర్పంచ్ను, నేను భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ను, నేను ఎంపీటీసీని, నేను ఎంపీపీని, నేను జెడ్పీటీసీని, నేను మున్సిపల్ చైర్మన్ ని అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనకు కల్పించిండ్రు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ తీసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ప్రజలకు అవగాహన కల్పించండి. కాంగ్రెస్ చూసిండ్రు, టిఆర్ఎస్ చూసిండ్రు. ఈ రాష్ట్రంలో మొన్ననే మనం అవకాశాన్ని కోల్పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం కోల్పోకూడదు. ఖచ్చితంగా మన ప్రతి కార్యకర్త ఒక తమ యొక్క గుర్తింపు పొందాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమని ఆ దిశగా ప్రతి కార్యకర్త ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈ ఎన్నికల్లో మనం చూసినాం, పార్లమెంట్ ఎన్నికలు అన్ని రకాల బలమంతా వాళ్ళనే, ఎమ్మెల్యేలు వాళ్ళే, 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎక్కడ కూడా కార్యకర్తలు జరగకుండా భారతీయ జనతా పార్టీని గెలిపియాలని ఎవరైతే మనసులో నిర్ణయం చేసుకున్నారో, నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వాళ్ళ మనసుల్లో ఆకాంక్షను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పట్టుబట్టి కార్యకర్తలే కాదు
అటువంటి ఎంతో మంది న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో మంది పార్టీలతో సంబంధం లేని వాళ్ళు, విద్యావంతులు కావచ్చు, అనేక రకాలుగా వివిధ రంగాల్లో ప్రొఫెషన్స్ కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎంతో మంది పెద్దలందరూ కూడా ఈ దేశం కోసం నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ అన్నమ్మ గెలవాలి, మనకి అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలిపే మేము గెలుస్తున్నాం అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే మనం ముందుకు పోయామో దాని వల్లనే మనకి ఈ రోజు ఈ గెలుపు సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై దాడి చేసిన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు అతనిపై కేసు నమోదు చేయాలని మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై హత్యాకాండలు, దాడులు జరిగాయని, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది రవికుమార్ పై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. న్యాయవాదులపై దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేటలో మన తోటి న్యాయవాది రవికుమార్ గారు ఒక కేసులో యాంటిసిపేటెడ్ బెయిల్ హైకోర్టు నుంచి యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకొని సిద్దిపేట 2 టౌన్ పోలీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడున్న ఏఎస్ఐ గారు షూరిటీలతో అగిడితో పాటు షూరిటీలో తీసుకొని స్టేషన్కి వెళ్తే మధ్యాహ్నం దాకా 1 గంట దాకా వారిని కూర్చోబెట్టి జరిగింది. అలాగే ఆగు అని చెప్పేసి చూద్దాంలే అని చెప్పేసి సాయంకాలం 5 గంటల దాకా కూర్చోబెడితే ఏమైంది అని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేస్తే నేను అవన్నీ ఏం చూడని చెప్పేసి ఇమీడియట్గా అక్కడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ చేసేసుకొని రిమైండ్ చేయడానికి వెళ్తుంటే ఇది పద్ధతి కాదు అని చెప్పేసి న్యాయవాది వారిని అడిగితే నా దగ్గర యాంటిసిపేటెడ్ బెయిల్ ఉంది, అది కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది, దానిపైన తీసుకోవడం ఎందుకు లేదంటే దాన్ని దుసుగా ప్రవర్తించి అలాగే ఆ అడ్వకేట్ని దాడి చేస్తే ఆయన ఈ బొటనవేలు కూడా గాయమైంది. దానిపైన అలాగే ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి కన్సర్న్ సిఐ గారికి ఇంటిమేషన్ ఇస్తే సిఐ గారు కూడా సరిగ్గా చర్య తీసుకోకుండా మళ్ళీ అలా అవ్వకుండా మళ్ళీ ఏం చేసిండంటే 353 అంటే న్యాయవాది వచ్చి పోలీసులపై దాడి చేసిండనే ఉద్దేశంతోన ఓ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిసీవ్ జరిగింది. క్రైమ్ నెంబర్ మనకు కూడా ఐడియా లేదు. 353 కింద రిజిస్టర్ చేసి అంటే తోటి న్యాయవాది అంటే హైకోర్టు ఆర్డర్స్తో వెళ్తే కూడా తోటి న్యాయవాదిపై వాళ్ళు చర్య తీసుకోవడం తప్పు. కాబట్టి ఇటువంటి చర్యను ఖండిస్తున్నాము. పోలీసు వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇటువంటి చేయొద్దు. పోలీసు వాళ్ళు న్యాయవాదులకే రక్షణ ఇవ్వకుండా న్యాయవాది ఒక కోర్టు ఆర్డర్తో వెళ్తే కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా న్యాయవాదితో చర్య తీసుకొని కేసు చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాము. అలాగే మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఇవాళ అటువంటి చర్యను ఖండిస్తూ ఇవాళ కోర్టులన్నీ కూడా విధులు బహిష్కరిస్తున్నాము. అలాగే దీనిపైన కూడా రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ వైజ్గా నెక్స్ట్ వీక్ రేవంత్ రెడ్డి గారు టైం ఇచ్చిండు మా అడ్వకేట్లందరికీ వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము వినియోగించుకుంటూ అలాగే ఇక్కడ కూడా ఎక్కడున్నా సరే న్యాయవాదులు ఐక్యత ఉండి పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి చేయకుండా వాళ్ళకు సరైన రక్షణ గురించి కొట్లాడడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ చర్యను ఖండిస్తూ న్యాయవాదుల ఐక్యత. హైకోర్టు డైరెక్షన్ ప్రకారము రవికుమార్ అనే న్యాయవాది సిద్దిపేటలో షూరిటీస్ ఇవ్వడానికి కొరకు హైకోర్టు డైరెక్షన్ ఉన్న ఆర్డర్ పైన షూరిటీస్ ఇవ్వడానికి కొరకు పోతే అక్కడ ఏఎస్ఐ అనే అతను దుర్చుగా ప్రవర్తించి హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా న్యాయవాదిపై దౌర్జన్యం చేసి మళ్ళీ అతనిపైనే విధి నిర్వహణలో ఉన్న పోలీసులను ఆటంకం కలిగించినారు అని 353 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళపైన దౌర్జన్యం చేసిన సందర్భం. మేము చాలా సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయమంటా ఉన్నాం. న్యాయవాదుల చట్టం, పరిరక్షణ చట్టం, ప్రొటెక్షన్, ఆ యాక్ట్ ఇంతవరకు కూడా రావడం లేదు. నేను ఒకటే ఇక్కడున్న ఎంపీ గారిని అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న ఎంపీ వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు పార్లమెంట్లో ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడండి. న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఉండవు. ఏఎస్ఐ గారు విధి నిర్వహణలో ఒక న్యాయవాది
పోలీస్ స్టేషన్కి వెళ్తే షూరిటీస్ పర్మిట్ చేయడానికి అతనిపైనే దౌర్జన్యం చేసి హైకోర్టు ఆర్డర్నే లెక్క చేస్తలేరంటే ఆ ఏఎస్ఐ ఎంత దౌర్భాగ్యుడు అనేది మనం దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి యావత్ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అటువంటి పోలీసు వాళ్ళను వెంటనే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. వాళ్ళపైన విచారణ చేయాలి, ఏం జరిగింది అని. కరెక్ట్గా జరిగింది అని రుజువు అయితే వాళ్ళను నిధుల నుంచే కాకుండా మొత్తము సర్వీస్ నుంచే తొలగించాలని చెప్పేసి మా న్యాయవాదులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యావత్ తెలంగాణలో ప్రతి న్యాయవాది కూడా ఈరోజు కోర్టులు బహిష్కరించి ఆ ఏఎస్ఐ ఏమి చర్య తీసుకోవాలనే దాని మీద అక్కడ ఎస్పీ గారిని కూడా అక్కడ న్యాయవాదులు కోరినారు. అదేవిధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున, ఏఎస్ఐని సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా అతడు చూస్తామని చెప్పినాడు. అతడు కూడా నిర్లక్ష్యం వహించినాడు. కాబట్టి ఏఎస్ఐ పైన అదేవిధంగా సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులకు మాట ఇచ్చిన విధంగా బీసీ డి నుండి బీసీ ఏకు మార్చాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు వినతి పత్రాలను సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తమ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చిన అభయహస్తం హామీలను వెంటనే అమలుపరచాలన్నారు. అదేవిధంగా ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు. చెరువులు కుంటలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్టం తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు. మేము ప్రతి జిల్లాలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది. మా ముదిరాజు బంధువులు అనాదిగా వస్తున్నటువంటి తరతరాల నుంచి కూడా చాలా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఏ రంగాల్లో చూసినా కానీ ఇవాళ మేము రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులు ఇవాళ మా ముదిరాజులకు నెలకొన్నాయి. ఇవాళ మేము రాష్ట్రంలో దాదాపుగా 14% అంటే 50-60 లక్షల జనాభా ఉన్నటువంటి మేము ఇవాళ మేము చట్టసభలలో ఒక్కరు ఇద్దరు, అది కూడా ఏదో అనుకోకుండా వచ్చినటువంటి పరిస్థితులు వచ్చారే కానీ ఏ ప్రభుత్వం కూడా కావాలని చెప్పేసి ముదిరాజులకు చట్టసభలో స్థానం ఇప్పటివరకు కల్పించలేకపోయారు. ఇలా ఇంత జనాభా ఉండి కూడా మేము చాలా అన్ని రకాలలో వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ఇలా గత ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. మేము గత ప్రభుత్వాన్ని కూడా అన్ని సార్లు కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మా ముదిరాజులు ఇవాళ వాళ్ళకు వ్యతిరేకంగా ఓడించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఇవాళ వాళ్ళు గత 6 మాసాల క్రితం ఇవాళ ఓటేసి గెలిపించుకునే పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఎన్నికలలో కూడా పలు సభలలో ఏంటంటే ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అభయహస్తంలో ముదిరాజుల సమస్యలను ప్రస్తావించాడు. అది ముఖ్యంగా డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కి మార్చుతాం. ఇలా ముదిరాజు బిడ్డలు చాలా బడుగు బలహీన వర్గాలు చాలా బలహీనంగా వెనుకబడిపోయారు. కాబట్టి ఇలా ముదిరాజులకు మేము అన్ని రకాలుగా చేదోడవాదాలు ఉండి మేము సహాయ సహకారాలు అందిస్తాం, మా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ అభయహస్తంలో భాగంగానే ఏదైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు మార్చుతామని చెప్పారో దాంట్లో అది ఇమీడియట్గా సుప్రీంకోర్టు నుంచి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అది ఇవాళ మన బీసీ కమిషన్ ద్వారా దాన్ని ఒక అన్ని రకాలుగా సర్వే చేయించేసి ఇవాళ మళ్ళీ చట్టసభలో ప్రవేశపెట్టి మాకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. అదే భాగంగా గురుకుల పాఠశాలలు ఇవాళ మా విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. గురుకుల పాఠశాలలు మేము ఏర్పాటు చేసి మాకు ప్రత్యేకంగా మాకు ఇవాళ స్థానం కల్పించాలని చెప్పేసి అదే దాంట్లో భాగంగానే ఇవాళ మేము మా ఇప్పుడు ఎంఎస్ నెంబరు 9874 ఎంఎస్ నెంబర్ 4, 6 జీవోల ద్వారా వచ్చినటువంటి మత్స్య సంపద ఏదైతే ఉందో ఇలా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కానీ ఇలా మా ముదిరాజులు మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారు. ఆ మత్స్య సంపదను ఇలా ముదిరాజులకు, గంగపుత్రులకు, బెస్తవారికి మాత్రమే అన్ని రకాల హక్కు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇలా అదేవిధంగా ఇలా ముదిరాజులకు ఇలా కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్గా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దానికి మేము అందరం అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ రకంగా కేటాయించినందుకు మేము అభినందనలు చెప్పుకుంటూనే 1000 కోట్ల ఫండ్ని మాకు కావాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా మేము
ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసుకుంటున్నాం. ఈ 1000 కోట్ల ఫండ్ ద్వారా మేము కొంచెం ఆర్థికంగా ఎదుగుతాము. మేము కమర్షియల్ వెహికల్స్ కనుక మేము అన్ని తీసుకుంటే మా మత్స్య సంపదని అన్ని కమర్షియల్ మార్కెట్లో అమ్ముకోవడానికి ఎంత వీలుంటుంది కాబట్టి 75% సబ్సిడీ ఇచ్చి మాకు ఆదుకోవాలి. ఆ 1000 కోట్ల ఫండ్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కోకాపేటలో 5 ఎకరాల గత ప్రభుత్వం 5 ఎకరాల భవనం ఇచ్చింది, ఆత్మగౌరవం భవనం పేరుని ఇచ్చింది. దానికి అప్పుడు ప్రభుత్వం 5 కోట్లు కేటాయించింది. ఆ 5 కోట్ల రూపాయలు కూడా మేము దాదాపు దాన్ని పూర్తిగా వస్తుంది. ఇంకొక 10 కోట్లు కేటాయించేసి మా భవన నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. దాంట్లో భాగంగానే ఇలా అన్ని ఏదైతే మత్స్యకారుల సమస్యలు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా చాలా మేము ప్రస్తావించాము. అదేవిధంగా విద్యలో వెనుకబడినాం. అదేవిధంగా ఏదైతే మీకు ఇవాళ మంత్రివర్గంలో ఇవాళ మాకు ఒకరే వాకిటి సిఆర్ గారు మక్తల నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి చట్టసభలో ఒకడే ఉన్నాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించేసి ఇలా మా ముదిరాజులకు ఆశాజ్యోతిగా ఒక్కడైనటువంటి వాకిటి సిఆర్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ఈరోజు మరి మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి మొన్న జరిగిన ఎలక్షన్లో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ముదిరాజులకు BCD నుంచి ఏ గ్రూప్లో ఖచ్చితంగా మేము మారుస్తామని చెప్పి ఏదైతే మహబూబ్నగర్ వచ్చినప్పుడు ఇక్కడ వాగ్దానం చేసిండో మరి అలాంటి వాగ్దానాలని ఈరోజు 6 నెలలకు గడుస్తున్నా కూడా మరి ఇంకా చేయడం లేదు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నుంచి మరి ముఖ్యమంత్రి వర్యులకు మరి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ నెల 15 నుంచి మరి అన్ని మండల ఆఫీసులలో కూడా MRO గారికి ప్రతి MRO గారికి మా ఒక డిమాండ్స్ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారో మరి అవి ఆమె త్వరగా అమలు చేయాలని చెప్పి దాని మీద మేము ఈరోజు అందరికీ అన్ని MROల వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కానీ మరి ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు మన DK అరుణమ్మ గారు కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా అందరూ కూడా మేము మెమరాండాలు ఇస్తామని చెప్పి కూడా మరి తెలియజేస్తున్నాము. మరి అలాగే మాకు ఎందుకంటే ముదిరాజ్ మత్స్యకారులకు కూడా 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పరిచి మరి అలాగే ముదిరాజ్ క్యాండిడేట్నే మరి చైర్మన్గా నియమించాలని చెప్పి ఒక వినతి చేస్తున్నాము ముఖ్యమంత్రి వర్యులకు. మరి అలాగే మాకు కోకాపేటలో ఏదైతే 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో మరి అట్లాంటి ఆ భూమిని కూడా మరి ఇంతవరకు కూడా మరి అది మేము కట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చే ఈ ప్రభుత్వం కూడా మాకు దాని ఇంకొక 10 కోట్లు కేటాయించి మాకు కోకాపేటలో ఉన్న భవనాన్ని కూడా కంప్లీట్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి వారిని కోరాలని చెప్పి మేము అన్ని జిల్లాల్లో ఉన్న అధ్యక్షులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము కార్యక్రమ వివరాలు ఈరోజు కార్యక్రమాలు చేపట్టినాం. ఇందులో ముఖ్యంగా BCD నుంచి ఏకు కలపాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఏ విధంగా అయితే BCD నుంచి ఏలో చేర్చి మళ్ళీ 6 నెలల తర్వాత వివిధ కారణాలు చూపుతూ మళ్ళీ ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా దాని నుంచి చదువుకున్న విద్యార్థులు ముదిరాజు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. మేము ఆ కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆ జీవోను మళ్ళీ రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి కూడా వినతిపత్రం రాబోయే రోజుల్లో ఇవ్వడానికి కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు కూడా ఆ యొక్క జీవోని ఇవ్వకుండా అట్లనే అడ్డు పెట్టుకుంటే ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏ విధంగా ఏదో మనం అందరం చూసినాం. ఓన్లీ ముదిరాజులే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసారు. ఆ రోజు ముదిరాజులను ఎందుకు ఈ విధంగా ఓటు బ్యాంక్ అనే ఉపయోగించుకొని మాకు వచ్చే హక్కులకు ఎందుకు భంగం కలిగిస్తారో అర్థం కావట్లేదు ప్రతి రాజకీయ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో BCD నుంచి ఏకు మార్చే వరకు మేము నిరవధిక కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేస్తూ ఉన్నాం. పాలమూరు టు చెలో అసెంబ్లీ కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం వివరాలు కూడా మీకు త్వరలో వెల్లడి చేస్తాం. మహబూబ్ నగర్ పట్టణంలోని బండమీదిపల్లి గ్రామ శివారు చక్కనిరాయి గుట్ట వద్ద గల తాండాలోని ఫూల్ సింగ్ నాయక్ అనే వ్యక్తికి చెందిన 2 ఎకరాల భూమి ఉందని, వారి పరిస్థితి బాగులేక బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో ఇదే అదునుగా చూసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ ఆధారాలు సృష్టించి ఈ భూమి మాదని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు పరశురాం నాయక్ తెలిపారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పరశురాం నాయక్ మాట్లాడుతూ
తమ అనుమతి లేకుండా తమ భూమిలోకి అక్రమంగా చొరబడి కడ్డీలు పాతి తిష్ట వేసుకొని కూర్చోవడం సరికాదన్నారు. ఈ విషయంపై తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, చేసినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. వెంటనే తమ భూమి తమకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు డి పరశురామ్ నాయక్. నేను ఆల్ ఇండియా బంజారా సేవాస్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు శివునిగుడి తాడి తాండా వీరానపేట డబుల్ బెడ్రూమ్లో ఓ తాండా ఉంది. మరి ఆ తాండలో గత 40 సంవత్సరం మేమందరం నివాసం ఉండేవాళ్ళము. మరి ఆ తాండలో కొంతమంది ఈ క్రిషర్ మిషన్లు దుమ్ము దృష్టి వల్ల కొంతమంది మహారాష్ట్ర, మరి బొంబాయి, హైదరాబాద్ వలస వెళ్ళడం జరిగింది. ఈ తాండా మొత్తం ఖాళైపోయింది. మళ్ళీ ఈ తాండాలు కొత్తగా నిర్మించుకోవాలని చెప్పి గత 5-6 ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాము. అలాగే ఈ పక్కల మా తాండ పక్కల 2 ఎకరాల భూమి మా పెదనాన్నది పుల్సింగ్ నాయక్ అని చెప్పి అతని 2 ఎకరాల పొలం ఉంది. అప్పుడు చనిపోయినప్పుడే అతని కొడుకు తండ్రి అన్నారు, ఈ పక్కల తాండా కూడా ఈ భూమి కూడా తాండా చేసుకోవాలి మీరు పెద్దగా మనందరం, ఎందుకు చాలామంది 400 మంది కుటుంబం, చాలా పెద్ద కుటుంబం మనది, చేసుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరియు ఆ రోజు మా చెల్లెళ్ళు, మా వదినలు అందరు కలిసి ఆ రోజు కూర్చున్నప్పుడు మాట విషయం జరిగింది. ఈరోజు ఆ 2 ఎకరాల భూమిని ఎవరో కొత్త వ్యక్తి, అన్యోన్య వ్యక్తి, తెలియని వ్యక్తి ఎవరో కొంతమంది వచ్చి ఈ భూమిని కబ్జా చేసి రాత్రికి కడ్డీలు వాతి మళ్ళీ గేట్ వేసి మరి దీని అంతా రియల్ ఎస్టేట్గా గైరాన్ భూమిని చేస్తుండ్రు. మేము పట్ట వచ్చారు ఆపాలని మేము అనుకుంటే రాత్రికి వేసిండ్రు. మరి ఈ విషయాన్ని మేము గత పోలీస్ స్టేషన్లో రూరల్ పిఎస్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. నెల రోజుల కింద మరి ఎంఆర్ ఆఫీస్ తిరిగినాము, మరి మున్సిపాలిటీకి తిరిగినాము. ఏ పర్మిషన్ లేకుండా ఇట్లా ఇల్లు కొడుతుంది మేము మున్సిపాలిటీకి తిరిగినాము. నిమ్మకు నీరైనట్లు ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందించట్లేదు. మాకు గత నెల రోజుల నుంచి మా ప్రభుత్వం మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఆ వ్యక్తి కొన్న వ్యక్తి పిలిపి ఏంటంటే వారం అవుతాడు, 10 రోజులు 15 రోజులు అంటే కాలాపాలన చేయడం తప్ప ఎలాంటి మాకు నిర్ణయం జరుగుతులేదు. కాబట్టి మా భూమి మాకు ఇప్పించి మా తాండాలు ఇళ్ళని మాకు కట్టించి మా భూములు ఈ ప్రభుత్వం తొందరగా ఇప్పారని చెప్పి, మరియు పట్టా భూములు కొంతమంది గైరాన్ భూములు లంబడోళ్ళవి పట్టా భూములు కాలేదు, వాళ్ళకి ఇమీడియట్లీ సర్వే చేయించి వాళ్ళు కూడా పట్టా ఇప్పాలని చెప్పి ఈ ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియకొడుతున్నా. ఈరోజు మేము ఈ భూమి పక్కన టెంట్ వేసుకొని ఎందుకు కూర్చున్నామంటే మేము ఆ కడలు వీకేటప్పుడల్లా పోలీసులు వస్తుండ్రు, ఇది కేసు అవుతుంది మీరు పీకకూడదు అంటుండ్రు. మన ఎలాంటి ఆధారం లేకుండా వీడు కలిగి ఏడ్చిందని చెప్తే వాళ్ళు ఇమ్మకి నేను పట్టించుకోలేదు. ఎంఆర్ఓ చుట్టూ పోయినాం, సార్ రండి సర్వే ఏడి సర్వే చేయండి, అది గైరాన్ భూమి, మా పెద్దయిన భూమి, ఇంకా పట్టా కాలేదు, దయచేసి మాకు న్యాయం చేయండి, అది తాండ కట్టుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటే వాళ్ళు నిమ్మకినట్టే ఎంఆర్ఓ పట్టుకుంటున్నాడు. మున్సిపాలిటీకి వెళ్ళాము, కమిషన్ కంప్లైంట్ ఇచ్చినాము, కమిషన్ కలిసినాము, సార్ ఎలాంటి పర్మిషన్లో ఇల్లు కడుతున్నారు సార్ అని చెప్తే అతను కూడా పట్టించుకొని ఆయన కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా, మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి, అన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అంటే గిరిజనుల మీద ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ భూమి మాది సార్, ఈ భూమి మేము హక్కుదారులము అంటే కూడా పట్టించుకోలేదు. అందుకోసం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ కడిలను తీసేసి మా భూములు మాకు ఇప్పించేసి మా తాండల మొత్తం ఇల్లు కట్టించేసి తొందరగా ఈ ప్రభుత్వం మాకు స్పందించాలని చెప్పి, లేని పక్షాన ఈరోజు మేము నిరాదీకి కూర్చున్నాము. ఇలాగే ఎన్ని రోజులు కూర్చుంటాము, చనిపోయే వరకు చచ్చే వరకు మేము ఇలా కూర్చుంటామని చెప్పి ఈ సుఖ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. నేను ఇంకోటి ముఖ్య డిమాండ్ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలు ఆలోచన చేసింది గిరిజనుల మీద. గత 6-7 నెలలు అయింది గిరిజన బంధు అన్నది, ఇంకోటి మీకు ఇల్లు కట్టి 6 లక్షలు అని చెప్పింది, ఇంకోటి ఇంకో స్కీమ్ చెప్పింది, ఎలాంటి స్కీమ్ అనిపించలేదు. ఇవన్నీ తొందరగా స్పందించడం చేసి ఆ గిరిజన బంధు రిలీజ్ చేయించి కొంతమంది ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు పరబందిగా వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండు ఈ నిరాదేశ ఎలా ఉంటుంది, ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఎవరైతే ఎంఆర్ఓ కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్లో వచ్చి మాకు న్యాయం చేసే వరకు అతన్ని ఎవడు కొన్నాడో, అతను ఏం పేపర్ ఉన్నాయో, అతను ఏ జగ ఇట్లా కొన్నాడు, ఓ గైరాన్ భూమి ఓ గవర్నమెంట్ వ్యక్తి కొనడం ముఖ్యమా, ఆ ముందర వచ్చి మాకు చూపించి మాకు న్యాయం చేసే వరకు ఈ పోరాడతామని చెప్పి ఈ సుగమంగా మీడియా మిత్రులను తెలియజేస్తున్నా. జై బంజారా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వానలు కురవాలని రైతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పెద్దమ్మ తల్లి కృష్ణ దేవాలయం, శివాలయంతో పాటు వివిధ ఆలయాల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బిందెలతో నీటిని పోసి వరదపాసం నైవేద్యాన్ని సమర్పించి పూజలు చేశారు. సకాలంలో వానలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎంపీ డీకే అరుణ దేవరకద్రలో నిర్వహించిన కృతజ్ఞత సభలో డీకే అరుణ వెల్లడి. సిద్దిపేటలో న్యాయవాదిపై దాడి హేయమైన చర్య అన్న జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి. దాడికి పాల్పడిన పోలీసుపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్. ముదిరాజులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.